ఈ క్రికెట్ విజయోత్సాహంతో జరిగినటువంటి సంబరాల్లో చనిపోయారు తొక్కిసలాటతో. సో ఉత్సాహం ఉండడం వేరు, దానికి స్పందన జనం రావడం సహజమే. కానీ దీన్ని కనిపెట్టడంలో ప్రభుత్వ నిఘా వైఫల్యాలు జరుగుతూ ఉన్నాయి. మొట్టమొదటి నేను వాళ్ళకి సంతాపం తెలియజేస్తున్నా. దానిలో మరణించినటువంటి యువకులకి సిపిఐ తరఫున ప్రకార సంతాపం తెలియజేస్తూ శతఘాతులకు నేను సానుభూతిని తెలియజేస్తున్నాను. వాళ్ళు తగినటువంటి సహాయం చేయమని కోరుతా ఉన్నాను. ఇది గతంలో తిరుపతిలో జరిగింది, ఇప్పుడు ఇక్కడ జరిగింది. అంటే ఒక ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు నిఘా విభాగం ఏం చేస్తుంది? ఏ విజయోత్సవాల్లో లేదంటే ఏ ఫంక్షన్స్లో ఎలాంటి స్పందన ఉంటుందో అది కనిపెట్టడమే నిఘా విభాగంలో స్పెషాలిటీ. అది చేయకుండా పోతే నిఘా ఏముంది? మామూలు మేము ఊరికి మొదలు పెడితే ముందులో చెప్తారు, మాకు మీ వాళ్ళు ఎంతమంది వస్తారని చెప్తారు. ఎట్లా మీకు తెలుసు అంటే ప్రతి జిల్లాలో మండలం మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. దాని ప్రకారం అంటే మాకు తెలియనటువంటి ఉత్సాహం వాళ్ళు చెప్పేవాళ్ళు విషయాలు. అది నిఘా విభాగం అంటే. కానీ ఇప్పుడు నిఘా అట్లేదు. నిఘా విభాగం పాలక వర్గాల చుట్టూ తిరుగుతూ కూర్చుంటారు. అంతేగాని జనం స్పందన, దానిలో రియాక్షను, దాన్ని తీసుకొని జాగ్రత్తలు, అది ఫెయిల్ అయిపోతున్నారు. ఆ విధంగా గతంలో తిరుపతి ఫెయిల్ అయింది, ఇప్పుడు బెంగళూరు ఫెయిల్ అయింది. ఈ విషయం జాగ్రత్త పడాల్సి, చనిపోయిన సంతాపం చెప్పడం కాదు, చనిపోకుండా కాపాడుకోవడంలోనే ప్రత్యేకత. ఆ విషయంలో పాలక వర్గాలు ఫెయిల్ అవుతున్నాయి. ఐఎమ్ సారీ ఫర్ ఇట్. మొన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటర్వ్యూ ఎన్డీటీవీలో ఇచ్చాడు. నేను పూర్తిగా చూశాను. బాగా డెప్త్ ఉంది, విజన్ ఉంది, దానికి సంబంధించినటువంటి హై టెక్నాలజీకి సంబంధించిన నాలెడ్జ్ ఉంది. ఇవన్నింటినీ బాగా చెప్పాడు. అయితే రాజకీయాలకు స్పందన లేకుండా ఉండదు. దానిలో ఆయన చెప్తూ కమ్యూనిస్ట్ పార్టీని కూడా నేను విభేదించాను అని అన్నాడు ఒక మాట. అది అవసరం లేదు అది. బట్ నేను కమ్యూనిస్ట్ పార్టీకి నేను దూరంగా ఉన్నానని చెప్పుకోవడానికి, లేదా మోడీ కనుసన్నల్లో మెలగడానికి చెప్పినట్టు కనిపించింది నాకు. అది ఇక్కడ నేను ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, ఆయన రాజకీయ జీవితం మలుపు తిరిగినప్పుడు, ఎన్టీ రామారావుతో విభేదించి సొంత పార్టీ పెట్టినప్పుడు, అప్పటికి కమ్యూనిస్టులు కలిసి 34 మంది ఎమ్మెల్యేస్ ఉన్నాం. సిపిఐ సిపిఎం కలిసి మేము 19, 14 సిపిఎం 14, మొత్తానికి 34. మేము బేషరతుగా చంద్రబాబుని సపోర్ట్ చేశాం. ఆనాడు దాసరి నాగభూషణరావు గారు, కోటరాజ సత్యనారాయణ గారు సీనియర్ మోస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు. వాళ్ళు అంటే ఎన్టీ రామారావు మీద మాకేం విభేదం లేదు. ఎన్టీ రామారావు మీద మంచి ఇదే ఉంది, ఆయన పాలసీస్ పైన అన్నిటిపైన సానుకూల వైఖరి ఉంది. కానీ రాజకీయ వచ్చేటప్పటికి ఒక సమస్య వచ్చింది. ఆయన పరిపాలనలో కొన్ని మార్పులు, గృహ చొరబాటు, ఫ్యామిలీ చొరవ, ఫ్యామిలీతో ఉండకుండా రాజకీయాల్లో కూడా జోక్యం పుచ్చుకోవడం, దీంతో రాజకీయాలు తిరోగమనం అయిపోయేటువంటి ప్రమాదం పసిగట్టిన చంద్రబాబు నాయుడు ఆయన సొంత పార్టీని కాపాడడానికి ఒక తిరుగుబాటు చేశాడు. అది ఆయన పదవి కోసం చేసి ఉండొచ్చు, రాజకీయాలు చేసి ఉండొచ్చు. కమ్యూనిస్ట్ పార్టీకి మేము ఈ రాష్ట్రాన్ని మన తిరోగమనం తీసుకెళ్లే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉందామని చెప్పే ఉద్దేశంతో మేము చంద్రబాబు నాయుడు తీసుకున్న వైఖరిని సపోర్ట్ చేశాం. ఆనాడు మేము సపోర్ట్ చేయకపోతే 34 మంది ఎమ్మెల్యేలు కలిసి ఎన్టీ రామారావుతో కలిసి ఉంటుంటే అప్పుడు అంత ఈజీగా ఎన్టీ రామారావు పడిపోయేవాడు కాదు. అంటే మాకు ఎన్టీ రామారావు కోపం కాదు కదా, పాలసీలో ప్రాబ్లమ్స్ వచ్చినాయి కాబట్టి మేము తీసుకున్నాం. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ప్రమేయం లేకుండా, కమ్యూనిస్ట్ పార్టీ సపోర్ట్ లేకుండా వ్యవసాయ హోటల్ మీ క్యాంపు సక్సెస్ అయ్యలేదా? ఆ మాత్రం గుర్తుంచుకోవాలి కదా అని. గుర్తుంచుకొని మాకేం సహాయం చేయమని మేమేం కోరలే. మేము ఆపత్కాలంలో ఎవరు సపోర్ట్ చేశారో వాళ్ళ పేరు చెప్పకపోగా కమ్యూనిస్ట్కి నేను వ్యతిరేకించాలని చెప్పేసి చెప్పడం అంటే
నాకు అర్థమైంది ఆయన నాలుగు గురించి చెప్పుకుంటాడు, నా గురించి చెప్పే అవకాశం లేదు. ఇప్పుడున్న పరిస్థితిలో మోడీకి అమిత్ షాకి దగ్గరగా ఉండాలి, కమ్యూనిజం దూరంగా పెడుతున్నాను అని చెప్పడానికి ఒక ఏమంటారు దాన్ని, అన్నేచురల్ కృత్యమైనటువంటి నటన. ఐ ఫెల్ట్ బ్యాడ్ ఆ విధంగా చెప్పడం అనేది కరెక్ట్గా అనిపించింది నాకు. కానీ నక్సలైట్కి ఒక బేస్ ఉంది, అంటే వాళ్ళ కార్యాచరణపైన మేము విభేదిస్తున్నాం, వాళ్ళ కార్యాచరణ మేము కూడా ఆమోదించడం లేదు. దానికి ఒక బేస్ ఉంది, ఆర్థిక సాంఘిక సామాజిక సమస్యలపైన ఒక స్పష్టమైన వైఖరి ఉంది. దాన్ని ఓడించాలంటే ఈ భారతదేశంలో నీకు ఉద్యోగ సమస్య పరిష్కారం చేస్తాను, ధరలు తగ్గిస్తాను, అందరికీ కావాల్సిన ఇంటిని కల్పిస్తాము అని కనీస ప్రజలకు సంబంధించిన రక్షణ, గిరిజనుల రక్షణ కల్పిస్తే నాకు మీద పెద్ద ప్రాబ్లం ఉండదు. అది చెప్పడం లేదు. ఈ ఇష్యూ కోసం కొట్లాడే వాళ్ళని చంపేస్తూ ఉంటున్నారు తప్పితే ఈ సమస్యల్ని పరిష్కారం చేస్తామని చెప్పడం లేదు. ఇప్పుడు ప్రకటించమని చెప్పండి, నక్సల్ ఫ్రీ స్టేట్ బదులు అన్ఎంప్లాయ్మెంట్ ఫ్రీ స్టేట్, పావర్టీ ఫ్రీ, దారిద్ర్యం లేకుండా చేస్తాం, నిరుద్యోగం లేకుండా చేస్తాం, ధరలు పెరగకుండా చేస్తాం, సాంఘిక సమస్యలు పరిష్కరిస్తాం, గిరిజనులను దళితులను కాపాడుతాం చెప్పాడు ఒక మాట. అది చెప్పడం లేదు. దీనికోసం ఫైట్ చేసే వాళ్ళని చంపేస్తూ ఉంటున్నారు. ఇది సాధ్యం కాని మాట. ఇది ఒక విధంగా రాజకీయేతరులు మాట్లాడేటువంటి చెంబల్ వారి డకాయిట్స్ మాట్లాడే మాట. అది ఎన్నికైన ప్రభుత్వం మాట్లాడే మాట కాదు. పోనీ ఇప్పుడు టెర్రరిస్ట్ పైన వాళ్ళు మీ ఇదేంటి, సీల్తో ఛాన్స్ చేస్తే మేము చేయమన్నారు. వాళ్ళు అడిగినా కూడా మేము అన్ని రాజకీయ పార్టీలు చెప్తా ఉన్నాం. మన 16 రాజకీయ పార్టీలు లెటర్ కూడా రాశాం, నక్సలైట్లు కూడా లెటర్ రాశారు, మేము శాంతి చర్చలకి సిద్ధమని. మీరు తిరస్కరిస్తున్నారు. టెర్రరిస్టుల మాట్లాడడానికి సిద్ధపడుతున్నారు. టెర్రరిస్టుల మాట్లాడడానికి సిద్ధపడుతూ దాన్ని దేనికి ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడేమో నక్సలైట్స్ని లేపేసాము, టెర్రరిస్టులు లేపేసామని మోడీ చాలా ఆనందంగా సంతోషపడ్డాడు ఆ రోజు కేసులను చంపినప్పుడు, నంబాన్ని చంపినప్పుడు. అయితే మళ్ళీ బీహార్కి పోయి ఏమన్నాడు నెక్స్ట్ డే, ఇంకా కొనసాగిస్తూ ఉన్నాం వాళ్ళ టెర్రరిజాన్ని అనడానికి, ఇంకా మా ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఇంకా 2 నెలలు ఎన్నికలు రాబోతున్నాయి బీహార్లో. అంటే ఎన్నికలు బీహార్ జరిగేంత వరకు మేము దీన్ని కొనసాగిస్తామని చెప్పడం, టెర్రరిజం చూపిస్తున్నది, ఓట్లు రాబట్టుకోవాలి. అంటే కొంత పర్సెంట్ కాంట్రాక్టర్సే పెట్టుకుంటారు, కొంత పర్సెంట్ లోన్ చేస్తాం, కొంత పర్సెంట్ కేంద్రం ఇస్తుంది, కొంత పర్సెంట్ ఇంకేదో చేస్తాం. ఇది హైవే బిల్ట్ ఆపరేట్ ఉంది కదా, ఆ ప్రకారం చేస్తామని. అంటే ప్రభుత్వం గ్రిప్లో నీళ్లు ఉండాలి, కాంట్రాక్టర్ల గ్రిప్లో నీళ్లు ఉండకూడదు. రోడ్లు ఉంటే పర్వాలేదు, కానీ ఇరిగేషన్కి సంబంధించింది కాంట్రాక్ట్ బిగ్లో ఉండకూడదు. అంటే ప్రభుత్వానికి ఏంటి, ఇప్పుడు ప్రకటించినటువంటి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ పెండింగ్లో పెట్టి, ఎలక్షన్ మేనిఫెస్టో లేనటువంటి బలంక్షాలను చూసి ముందర పెట్టి, డబ్బులు లేకపోయినా సరే దీనికేమో ఇక్కడ జీతాలకి మింగని మెంతుకు లేకపోయినా మీసాలు సంపంగా అన్నట్టుగా దీనికేమో 80,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి ఒక కాంట్రవర్సీ పెట్టి చేసి చేయడం వల్ల నష్టం వరకు వస్తుంది. అందువల్ల ఎప్పుడైతే చెప్పని హిడెన్ ఎజెండా బయటకు వస్తుందో అనేక పద్ధతుల్లో అనుమానాలు వస్తాయి గవర్నమెంట్ పైన. అందుకు బలంచాలి ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇప్పుడు అట్లాంటి జోలికి పోబాకండి, దాన్ని స్టాప్ చేయండి, మిగిలిన ప్రాజెక్టును పూర్తి చేయండి, మళ్ళీ మాట్లాడుకోవచ్చు. అది 2 రాష్ట్రాలు మాట్లాడుకోవాలి, 2 రాష్ట్రాలు కూడా మాట్లాడుకోవాలి, కేంద్రం మాట్లాడాలి. సనాతన సిద్ధాంతం గురించి ఆయన ఏం చెప్తే వినండి, మేము చెప్పింది వినమాకండి. బ్రహ్మానందం కూడా బాగా చెప్పారు, బ్రహ్మానందమే బాగా చెప్పారు. అది కాదు, ఆయన ప్రవచకులు కదా, అందరూ ఆమోదించేటువంటి వ్యక్తులు కదా వాళ్ళు, ఒక పార్టీ కాదు కదా వాళ్ళు. నేను గరికపాటి గారిని నేను ఉదాహరణ తీసుకుంటున్నా. ఆయనే కమ్యూనిస్ట్ కాదు, ఆయన ఒక ఎథియిస్ట్ అయి ఉంటాడు అంతే. ఆయనతో నేర్చుకోండి, సనాతనం అంటే ఏంటో, దాని ప్రభావం ఏంటో, దాని ప్రాబల్యం ఏంటో, దాని ప్రమాదం ఏంటో తెలుసుకోండి. తెలుసుకోకుండా ఎందుకు వాళ్ళు కాషాయీకరణ వాళ్ళు చెప్పినంత ఏంటంటే ఆర్ఎస్ వాళ్ళు చెప్పిన భజన చేస్తారు. మీరు వాళ్ళకి భజన చేసుకోండి, కావాలంటే ఆర్ఎస్కి భజన చేసుకోండి, మీకు సహాయం కోసం, పదవుల కోసం. కానీ మీ పదవుల కోసం ఆర్ఎస్ని
సపోర్ట్ చేస్తూ ఈ ప్రమాదకరమైన సిద్ధాంతం, అత్యంత నీచమైన సిద్ధాంతం, అత్యంత మానవరహిత సిద్ధాంతం, మహిళా వ్యతిరేక సిద్ధాంతం అది సనాతన ధర్మం. దాని గురించి మాట్లాడి నేను సెక్యులర్ స్టేట్లో ఉంటాను, నేను మంత్రి పదవిలో ఉంటానంటే ఎటు గుర్తుంది? మా పవన్ కళ్యాణ్ దయచేసి మీరు సనాతన ధర్మాన్ని పాటించుకుంటూ ప్రచారం చేసుకుంటూ పోండి. ఉప ముఖ్యమంత్రి రాజకీయాలు వద్దు. అట్లా చేసేవాడు ఉన్నా కదా, చాలా మంది సన్యాసులు చేస్తున్నారు కదా, వాళ్ళతో పాటు కూడా పో. డ్రెస్ వేసుకుంటే సరిపోదండి. చేగోరి డ్రెస్ వేసుకుంటే విప్లవాలు మాట్లాడడం, కాషాయ డ్రెస్ వేసుకుంటే సనాతన ధర్మాన్ని మాట్లాడమా? అది అట్టుకుతుంది. మనిషి ఒకటే కదా, డ్రెస్ మారితే పాలసీ మారిపోతుందా? చేగోర సిద్ధాంతం వస్తే విప్లవాలు వస్తాయా? కాషాయ డ్రెస్ వేసుకుంటే సనాతన ధర్మం వస్తుందా? ఇదేంటిది మోసం వెళ్ళే రాజకీయాలు? కాబట్టి రాజకీయాలు కలుషితం చేయబాకండి. నిజంగా మీకు కమిట్మెంట్ ఉండి ఈ సనాతన ధర్మాన్ని ప్రచారం చేసుకుంటే చేయొచ్చు. మీ భావ వ్యక్తీకరణ నేనే వ్యతిరేకించడం లేదు. అది మీరు దీనిలో ఉండబాకండి, రూలింగ్లో ఉండబాకండి. కాషాయ డ్రెస్ వేసుకొని తిరగండి, అన్ని దేశాలు తిరుగుకొని తిరగండి, అన్ని రాష్ట్రాలు తిరుగుకొని తిరగండి. అంతేగాని రాజకీయాలు ఒక జోబులో పెట్టుకొని ప్రమాదకరమైనటువంటి ఒక సిద్ధాంతం ఇంకొక జోబులో పెట్టుకొని తిరగడం అనేది సమాజానికి మంచిది కాదు, ప్రజలకు మంచిది కాదు, మీకు కూడా మంచిది కాదు. ఎందుకంటే మీకు ఇంకా భవిష్యత్తు ఉంది. దాని జోలికి పోవద్దని కోరుతా ఉన్నాను. వెన్నుపోట్ల వెన్నుపోట్లు మీద ఒక ఆందోళన, వెన్నుపోట్లను ఓడించామని చెప్పని ఇంకొక ఆందోళన, రెండు జరుగుతున్నాయి. ఒకటే కాదు, జరగనేయండి, ఇద్దరు పోటీ పడుకోలేయండి. వెనక అదేమి ఎప్పుడైనా నేను చెప్పేసాను. ఇప్పుడు ఈరోజు దేశం రాష్ట్రం మొత్తం మీదుగా కొంతమంది సన్స్లో కూర్చుని పడిపోయారు పాపం వైసీపీ నాయకులు. వాళ్ళకి అలవాటు అదిగా ఎండ తిరిగేది. ఇది రౌడీ షర్ట్ వాళ్ళని వీధిలో కుట్టిన వాళ్ళ. అవును, అట్లా కొడతారు. రౌడీ షర్ట్ కావచ్చు, వీధిలో పెట్టుకోండి. నేను చూసా వీడియో. దాడి చేసి అది వేరు, కానీ నడి వీధుల్లో ఆ కొట్టి ఆ వీడియో ఉందా? వాళ్ళు కొట్టిన వీడియో ఉందా? పోలీసుల్ని రౌడీ షీటర్లు కొట్టిన వీడియో ఉందా? కానీ పోలీసులు వాళ్ళని కొట్టిన వీడియో ఉంది. వాళ్ళు రౌడీ షీటర్స్ అనేంత మాత్రాన వీధిలో పెట్టి కొడతారా? ఎందుకు లా అండ్ ఆర్డర్ ఏముంది? ఇంక పోలీస్ స్టేషన్ ఎందుకు, కోర్టులు ఎందుకు? అటు కొట్టుకుంటూ పోవచ్చుగా ఇష్టం వచ్చినట్టుగా. వాళ్ళు రౌడీ షీటర్ కావచ్చు, కానీ ఆ విధంగా నడివీధులు పెట్టి 10 మందికి ఎగ్జిబిషన్ పెట్టి కొట్టడం మొదలు పెడితే అది గవర్నమెంట్ అవుతుంది. అది ఫ్రాక్చర్స్లో అవుతుంది. ఫ్రాక్చర్స్ చేస్తారు ఆ పని, లోపల కొడతారు. ఇది ఫ్రాక్చర్స్ కాదు కదా. వాడు ఎంత విధమే కావచ్చు, కానీ ప్రభుత్వంకి వచ్చేకాడికి దానికి ఒక నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ విధంగా రోడ్ షోలో కొట్టుకోవడం మొదలు పెడితే ఇంకా బలం ఉండే రోడ్ షోలో కొడతా ఉంటాడు. అందువల్ల వాడు వీధి రౌడీలు కావచ్చు, ఎవరు కావచ్చు, కానీ పోలీసులు చేసిన పద్ధతి మాత్రం కరెక్ట్ కాదు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళకు మీకు చట్టాలు ఉన్నాయి. పోలీస్ స్టేషన్ తీసుకోవచ్చు, అరెస్ట్ చేయొచ్చు, జైల్లో పెట్టచ్చు. ఇప్పుడు వంశం జైల్లో పెట్టలేదా? ఇంకొక జైల్లో పెట్టి ఇంకొక ఆయన పేరేంటి, నెల్లూరు గోధుమ జైల్లో పెట్టలేదా? మరి పెద్ద పెద్దోళ్ళని జైల్లో పెడతారు కదా, మరి వీళ్ళని జైల్లో పెట్టడానికి ఏమైంది? అందుకని బహిరంగ పశు ప్రదర్శన చేయడం ఏముంటుంది తీవ్రంగా ఖండిస్తాం. జగన్మోహన్ రెడ్డి పోయి జగన్మోహన్ రెడ్డి పోయి పరామర్శించింది రాజకీయం. అది మేము మాట్లాడేది చట్టబద్ధత మాట్లాడుతున్నాం. ఎవరైనా సరే ఆ విధంగా అంటే ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళని చీరలు ఇప్పి ఓడదీస్తే ఊరేగిస్తుంటారు. అదేమిటి వ్యభిచారం చేస్తుంటారు. అంటే వ్యభిచారం చేస్తే ఊరేగిస్తావా? అయితే మగవాళ్ళు వ్యభిచారం చేస్తే బట్ట తిరుగుతావా, చేస్తారా? ఎటు పోతుంది? అందువల్ల పోలీసుకు వచ్చేకాడికి మీకు నిబంధనలు వేరే ఉన్నాయి, మీకు చట్టాలు జరుగుతున్నాయి. ఆ చట్టాల ప్రకారం పరిష్కారం చేసుకోవాలి తప్ప చట్టాన్ని చేతులు తీసుకుంటే ఎవరు తప్పే. అది పోలీసులు తీసుకున్న తప్పే, మేము తీసుకున్న తప్పే. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనాల్లో అదే చంద్రబాబు మీద